తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎస్సీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన మహానాడు పేరుతో నిర్వహించిన కార్యక్రమం వాస్తవానికి మాయనాయుడుగా మారిందన్నారు. ఒకప్పుడు పార్టీ కార్యకర్తలతో కలకలలాడే మహానాడు ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. నెల్లూరులో ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి పొదుపు పేరుతో వర్చువల్ విధానంలో క్లస్టర్ల వారీగా నిర్వహించారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్ కు 3 నుంచి 4 లక్షల రూపాయలకు ఖర్చు పెట్టించి దాదాపు 60 కోట్ల రూపాయలు కార్యకర్తల నుంచే ఖర్చు చేయించారని అన్నారు. కోసమే ఈ యొక్క వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నారే గానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీనివల్ల ఎవరికి ఒరిగిందేం లేదు. అసలు ఈ వర్చువల్ మహానాడుతో ఈ కార్యకర్తల డబ్బు ఎంత లూటీ అయింది తెలుసా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1875 క్లస్టర్లలో ఈ మహానాడు నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అంటే దాదాపు ఒక క్లస్టర్కు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కొక్క చోట. అంటే దాదాపు 60 కోట్ల రూపాయల వరకు ఓన్లీ ఆ ఎల్ఈడి స్క్రీన్లకు, అక్కడ 2 రోజులు భోజనాలకు, అక్కడ కార్యకర్తల సమీకరణకు అంతా చేసుకుంటే కూడా పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది మహానాడు. అంటే కార్యకర్తలు పూర్తిగా నిరుత్సాహం చెందినారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఘనంగా ఉన్నటువంటి మహానాడు ఈరోజు దిగదార్చే స్టేజ్కు ఈ యొక్క నాయకులు, అగ్రనాయకులు తెచ్చినారు పార్టీని అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి కార్యకర్తలు తిరగడము, నాయకులు, ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, పరిశీలకులు వీళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులుగా మహానాడు నిర్వహణ కోసం తిరిగే విధానం చూస్తే అదొక 60 కోట్ల దాదాపు 100 కోట్ల రూపాయల వరకు మహానాడు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇంత డబ్బును పార్టీ కార్యకర్తల నుంచి లూటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పార్టీ కార్యకర్తలకు ఏమో సమాధానం చెప్తారు ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వర్చువల్ మహానాడు కాకుండా డైరెక్ట్ మహానాడు వాళ్ళు నెల్లూరులో నిర్వహించుకున్నా కూడా ఇందులో సగం కూడా ఖర్చు కాదు. కానీ వర్చువల్ మహానాడు నిర్వహించి కార్యకర్తలు డబ్బులు లూటీ చేసి సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సంపదను కొల్లగొట్టడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నట్టుగా పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క మహానాడును చూస్తూ ఉంటే. అంతేకాకుండా మహానాడులో ఎక్కడే కానీ ఒక తీర్మానం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఏదో రాష్ట్రంలో సాధించాలని చూస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశేషమైన ప్రజాభిమానం పెరుగుతూ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమను కనపరుస్తున్నారు కాబట్టి తట్టుకోలేనటువంటి ఆ అగ్రనాయకులు ఇద్దరు కూడా ఈ వర్చువల్ మహానాడు పేరుతో ప్రజల్లో ఏదో దూసుకొని పోవాలనే ఉద్దేశంతో ప్రతి క్లస్టర్ కు ఆ యొక్క మహానాడుని తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయినారు. ఈ రోజు అడుగంటి పోయిన వాళ్ళ ఆశలన్నీ కూడా మహానాడు అంటే ఎంతో ఘనంగా ఉండే మహానాడు ఈ రోజు చాలా దయనీయ స్థితికి చేరుకున్నది ఈ యొక్క వర్చువల్ మహానాడు ఈ విధానంతో. అంతేకాకుండా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన చేయడం మంచి విషయమే. కానీ గతంలో ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చేసినటువంటి తీర్మానాల ప్రతులన్నీ ఏమైనాయి? భారతరత్న కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి ఈ విధమైనటువంటి భారతరత్న వచ్చేది ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం ఎన్టీఆర్ పేరు లేకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వెన్నుపోటు పడిచి పార్టీని స్వాధీనం చేసుకుని 31 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ పేర్లు కూడా పార్టీకి మనుగడ సాధించలేని స్థితి వాళ్ళది. ఎందుకంటే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎవరికి కూడా నమ్మకం లేదు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద. అందుకని ఈ రోజు కూడా ఎన్టీఆర్ గారు పేరు ఉంటేనే పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి తమ సొంత పేరుతో సొంత పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరైనా మగాడుగా ఈ యొక్క దేశంలో మనుగడ సాధిస్తాడు. తమిళనాడు విజయం సాధించినట్టు, ఇక జగన్మోహన్ రెడ్డి సాధించినట్టు. అంతేగాని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటుకు 2 ఏళ్ళని మా పార్టీ విధానం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది కాబట్టి ఈ ఒక్క వెన్నుపోటుకు దాదాపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు 30 ఏళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన విధానాలను, లోకేష్ గారు చేసిన విధానాలను గమనిస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఆ పార్టీకి అందరూ కూడా మంగళం పాడే రోజు వస్తూ ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై వీళ్ళు చేసేటువంటి కార్యకర్తల లూటిని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి పీఠపై కూర్చొని ఈ రాష్ట్రాన్ని మరలా సుపరిపాలన చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.